హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ ఒక పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ కాన్సెప్ట్లో ఒక నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ మీకు తీసుకొచ్చానండి. ఇది ఇప్పుడు మీకు ఇది మన్సూరాబాద్ అయ్యప్ప స్వామి టెంపుల్కి సరౌండింగ్లో వస్తుందండి. మంచి పాష్ కాలనీ అండి, చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు, ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది కేవలం పర్ ఫ్లోర్ వన్ ఫ్లోర్ పర్ ఫ్లాట్ కింద వచ్చినటువంటి ఫ్లాట్స్ అండి. మీకు ఇది రెండో ఫ్లోర్లో ఉంది. అన్నీ అయిపోయినాయి, పొజిషన్లో కూడా ఉంటున్నారు. ఒక ఫ్లాట్ మటుకు కొనుక్కొని కంప్లీట్గా ఫాల్ సీలింగ్ చేయించుకున్నారు. లోపలంతా చాలా బ్యూటిఫుల్గా చేయించుకున్నారండి. కానీ వాళ్ళు అనుకోకుండా వేరే చోటికి షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చింది. వాళ్ళ బాబు అమెరికా వెళ్ళిపోవడంతో వాళ్ళకి ఇది అవసరం లేదనిపించింది. అందుకని వాళ్ళు మీకు యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు చేయించుకునే విధానంగా మీకు అమ్మటం జరుగుతుంది. ఇది చూడొచ్చు, ఇప్పుడు కిందంతా బాగా మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి మీకు 320 గజాల్లో కట్టినటువంటి స్థలం అండి. 80 గజాలు యూడిఎస్ కింద వస్తుంది. ఇక్కడ 80 నుంచి 90 వేలు గజం నడుస్తుందండి. ఈ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మన కింద మనం మొత్తం మీకు చూపించడం జరుగుతుంది. ఇది టోటల్ ప్లాట్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి. మనకి ప్రాపర్టీ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ కింద ఫ్లోర్కి ఒకటి చొప్పున మనకి చూపించడం జరుగుతుంది. ఈ ఫ్లాట్కి సంబంధించిన కార్ పార్కింగ్ వచ్చేసి మీకు ఇక్కడ ఇచ్చారండి. ఇది కార్ పార్కింగ్ చూడొచ్చు. ఇది పెద్ద కార్ పార్కింగ్ అండి, చాలా ఈజీగా పెడుతుంది, మంచి కార్ పార్కింగ్. అలాగే మీకు లిఫ్ట్ వచ్చేసి ఇటు పక్కన మీకు లిఫ్ట్ ఇచ్చారు. ఈ లిఫ్ట్ కూడా మీరు చూడొచ్చు, ఇది లిఫ్ట్ అండి. ఇక్కడ ఈ భాగంలో లిఫ్ట్ ఇచ్చారు మీకు కంప్లీట్గా. ఇది రేట్ వచ్చేసి మీకు మార్కెట్ ప్రైస్లో చాలా తక్కువ రేట్ అండి. 1,30,00,000కే మనకి రావడం జరుగుతుంది. కంపారిటివ్లీ ఈ చుట్టుపక్కల ఎమ్యూనిటీస్ అన్నీ కలిపి ఇదే ఫ్లాట్ కొనాలి అంటే మీకు ఇప్పుడు 1,50,00,000 అవుతుందండి. అది అన్నిటికీ తీసేసి మీకు జిఎస్టీ కానీ ఎమ్యూనిటీస్ కానీ ఏవి ఉండవండి. జస్ట్ మీరు 1,30,00,000 మీరు కొనుక్కోవచ్చు. యూడిఎస్ 80 యాడ్స్ కింద మీకు వస్తుంది. చాలా బాగుంటుంది. మీకు లోపల కూడా చూపిస్తాను, ఒక్కసారి చూద్దరు ప్లీజ్, నాతో రండి. ఇప్పుడు మనం రెండో ఫ్లోర్కి వచ్చామండి. అక్కడ చూసుకోవచ్చు, మెట్ల పక్కన మీకు లిఫ్ట్ అనేది వచ్చేసింది. ఇది 4 నుంచి 5 బట్టి లిఫ్ట్ అండి. అది లిఫ్ట్ నుంచి ఇలా లోపల రాగానే ఈ భాగాన్ని నుంచి మనము కంప్లీట్గా మనకే ఇస్తారండి. కంప్లీట్గా మొత్తం ఇక్కడ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఇదంతా మనకే వస్తుంది పోర్షను. ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అండి, చూడొచ్చు. లోపల రండి. ఓకే, సో ఇప్పుడు మనము ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అండి. లోపలికి మనం వచ్చాము. ఇదంతా మనకి ఒక సిట్టింగ్ హాల్ కింద మనకు వచ్చేస్తుంది. ఇదంతా కంప్లీట్గా ఈ భాగం వరకు మనం సిట్టింగ్ హాల్ అండి. చాలా స్పేషియస్గా వస్తుందండి. 2000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ ఇది. చాలా స్పేషియస్గా వస్తుంది, చూడొచ్చు. కంప్లీట్గా వాళ్ళు ఫాల్ సీలింగ్ చేయించుకోవడం కానీ, ఫ్యాన్లు పెట్టించుకోవడం కానీ ఎవ్రీథింగ్ చేయించేసుకున్నారండి వాళ్ళు. ఇది వాళ్ళు చేయించాలంటే మీకు చూడటానికి బాగుంటుంది, కానీ చేయించేటప్పుడే దీని యొక్క కష్టం కూడా తెలుస్తుందండి. ఎక్సలెంట్ చేయించుకున్నారు వాళ్ళు, నేను చెప్పడం కానీ కాదు. మీరు చూడొచ్చు, ఇదంతా సిట్టింగ్ ఇచ్చారు. ఈ భాగంలో మీరు కావాలంటే మీరు ఇటు పక్కకి మీరు చిన్నది దేవుడు రూమ్ కూడా చేసుకోవచ్చు అండి. ఈ భాగంలో మీరు ఇట్లా పెట్టుకోవచ్చు. వాళ్ళు కాదు అంటే టీవీ పెట్టుకోవచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇటు నుంచి కూడా వాళ్ళు మీకు ఈ విధంగా ఇటు పక్కకి దేవుడు రూమ్ ఇచ్చారు. చిన్నదే చేసుకొని అక్కడి నుంచి వదిలిపెట్టి ఇది దేవుడు రూమ్ అండి. చాలా స్పేషియస్గా చాలా చాలా బాగుందండి ఫ్లాటు. చాలా రీజనబుల్ రేట్లో పడుతుంది. కరెక్ట్గా కామినేని హాస్పిటల్కి 1.2 ఉంటుందండి. ఇది మెయిన్ రోడ్ నుంచి. ఇటు నుంచి మీకు కరెక్ట్గా సుష్మా టాకీస్కి వచ్చేసి 1.5 ఉంటుందండి. ఇది మీకు కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ మీకు ఇక్కడ ఇది కనిపిస్తుంది. ఇది ఓపెన్ కిచెన్, చూడొచ్చు ఎంత స్పేషియస్గా ఎంత బాగుంది అనేది. కిచెన్ అనేది నేను చెప్పడం కాదు, మీరు చూడొచ్చు కిచెను. అలాగే మీరు అటు చివరికి చూడండి ఎంత పెద్దగా ఉందనేది మీకు తెలుస్తుంది. ఆ ఎంట్రన్స్ అక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో మీరు వుడ్ వర్క్ తోటి ఒక పార్టీషన్ లాగా చేయించుకుంటే డిజైనింగ్ తోటి ఆ లుక్ అనేది మీకు తెలిసిపోతుంది. ఇటు పక్కన వుడ్ వర్క్ చేయించుకోవడానికి కూడా వీళ్ళు ప్లాట్ఫామ్ ఇచ్చేసారండి. చూడొచ్చు, ఇదంతా వుడ్ వర్క్ ఇచ్చడానికి ప్లాట్ఫామ్. ముఖ్యంగా గృహిణులకి అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టపడతారండి పెద్దగా వంటిల్లు ఉండాలని. అలా కోరుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. నేను ఫిజికల్గా చూపిస్తున్నాను, కానీ ఫిజికల్గా మీరు వచ్చి చూసినప్పుడే దాని యొక్క అందం అనేది తెలుస్తుంది. ఇటు పక్కన మీకు వాష్ ఏరియా వచ్చిందండి. ఇది మెయిన్ రోడ్కి ఇటు పక్కకి వాష్ ఏరియా వచ్చింది. కావాలంటే మీరు వాష్ ఏరియా చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు సిట్ అవుట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. ప్రాపర్టీ వచ్చేసి మీకు 80 గజాలు యూడిఎస్ కింద మీకు వస్తుందండి. ఇది పర్ ఫ్లోర్ వన్ కాన్సెప్ట్ అండి. ఇటు పక్కన మీకు బాల్కనీ ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బాల్కనీ ఒకటి ఇచ్చారు ఇటు. ఇది బాల్కనీ అండి, చూడండి.
ఈస్ట్ ఎండ డైరెక్ట్గా వచ్చే విధంగా మీకు ఇటు బాల్కనీ వచ్చింది. ఈ బాల్కనీ నుంచి మీరు ఇటు పక్కకు చూసుకున్నట్టయితే ఇటు మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, చాలా స్పేషియస్గా ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు చూడొచ్చు. ఇది నేను ఇప్పుడు ఎక్కడ నుంచున్నాను అనేది మీకు తెలిసిపోతుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్, అటు పక్కన మీకు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది. ఎక్సలెంట్ అండి. ఫ్లాట్ మటుకు అసలు మనము పేరు పెట్టడానికి వీలే లేదు. ఏదన్నా మీకు రేట్ అనేది పెట్టగలిగితే మటుకు మీకు రెడీమేడ్గా ఇంత బ్యూటిఫుల్గా ఉండేటువంటి ఫ్లాట్ రావడం అనేది ఈ మధ్యకాలంలో చాలా అరుదండి. ఇదే లొకేషన్లో మా దగ్గర ఉన్నాయి, కానీ అవి 1,50,00,000 అవుతున్నాయండి. అటువంటి ప్రదేశంలో మీకు ఇంత మంచి వుడ్ వర్క్, ఓనర్స్ చేయించుకున్న వుడ్ వర్క్ అండి. దీనికి ఆపోజిట్లో సెకండ్ బెడ్రూమ్ వచ్చిందండి. ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి మీకు చూడొచ్చు, దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. అయితే ఈ అపార్ట్మెంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బాత్రూమ్కి ఒక అటాచ్డ్ తలుపు ఎలా ఉందో అటు కామన్ ఏరియా నుంచి కూడా ఒక తలుపు ఇచ్చారండి. ఆ కామన్ ఏరియా నుంచి కూడా లోపలికి రావచ్చు, మామూలుగా ఇటువైపు నుంచి కూడా ఇట్లా రావచ్చు అండి. చూడొచ్చు ఇది. కాకపోతే దీంట్లో ఇండియన్ టాయిలెట్ పెట్టుకున్నారు వాళ్ళు. అన్ని చోట్ల మీకు గీజర్ కానీ అన్నీ కూడా ఫిట్ చేసి ఉన్నాయండి. సో దట్ మీకు డైరెక్ట్గా మీరు వుడ్ వర్క్ ఒక్కటి చేయించుకుంటే సరిపోతుంది. ఆ విధంగా మీకు చేయించలేనటువంటి ఇది బెడ్రూమ్ పరంగా కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. మీరు ఇటు పక్క నుంచి ఇటు వచ్చారంటే హాల్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఇటు లెఫ్ట్ వైపు మీకు థర్డ్ బెడ్రూమ్ కూడా వచ్చిందండి. అది కూడా మీకు వుడ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఆ వుడ్ వర్క్తో సహా ఉంది. మీకు ఇక్కడ చూపించాను నేను. ఈ ఏరియాలో తలుపు నుంచి కామన్ తలుపు కూడా రావచ్చు అండి బాత్రూంలోకి. అది ఇదేనండి, ఇలా రావచ్చు. మనం అటు నుంచి కూడా చూడడం జరిగింది. ఇటు పక్క నుంచి మీకు మార్నింగ్ వచ్చిన తర్వాత మొహం గడుపుకోవడం దానికి సంబంధించింది ఇక్కడ పెట్టుకున్నారు ప్లాట్ఫామ్. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఈ థర్డ్ బెడ్రూమ్ కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. చూడొచ్చు, ఇది అటాచ్డ్ బాత్రూమ్. థర్డ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. పైన కూడా ఎక్కడికక్కడ మీరు చూడొచ్చు, వుడ్ వర్క్ కానీ అన్ని చేయించుకోవడానికి వీలుగా సపరేట్గా ప్లేస్ ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్గా ఉందండి. ప్రొఫైల్ లైట్స్ మొత్తం డిజైన్ చేయించుకున్నారు వీళ్ళు. సో మీకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఇందులో కూడా మీకు చూసినట్టయితే కంప్లీట్గా వాళ్ళు ఎక్కడిదక్కడే చేసుకున్నారండి. దీంట్లో కూడా ఇది మీకు దీనికి సంబంధించిన చాలా బ్యూటిఫుల్గా ఉన్నదండి. ఇది మీకు 1,30,00,000కి ఫైనల్ చేస్తారండి. నిన్నటిదాకా 1,40,00,000 అన్నారు. దీంట్లో ఒక విషయం ఏంటంటే మీరు వైట్కి ఎంత అయినా చేస్తారండి. ఆల్రెడీ 60 lakhs హౌసింగ్ లోన్ తీసుకొని ఉన్నారు ఫెడరల్ బ్యాంక్లో. సో మీరు దేంట్లో అయినా మీరు లోన్ తీసుకోవచ్చు, అంతకైనా తీసుకోవచ్చు. సో ఎవరైనా సరే దీని మీద మరిన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా మమ్మల్ని సంప్రదించండి. మీకు రేటు పరంగా దీని యొక్క డీటెయిల్స్ అన్ని నేను ఒకసారి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి మీకు 2,000 SFT ఫర్ ఫ్లోర్ 1 కాన్సెప్ట్ కింద ఉన్నటువంటిది. మన్సూరాబాద్ దగ్గర నియర్ అయ్యప్ప స్వామి టెంపుల్ సరౌండింగ్ మంచి కాలనీలో, పాష్ కాలనీలో ఉన్నదండి. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది. టోటల్ 4 floors. దీనికి యూడిఎస్ 80 గజాలు వచ్చిందండి. తర్వాత రెడీ టు ఆక్యుపై, నో GST, నో ఎమ్యూనిటీస్. తర్వాత వైట్ ఎంతైనా ఓకే, సబ్జెక్ట్ యాజ్ ఇట్, మీకు ఎలా కావాలంటే అలా మాట్లాడుకోవచ్చు. రేట్ అనేది ఆల్మోస్ట్ 1,30,00,000 అండి. ఇంకా మీకు ఏమన్నా నచ్చితే మీకు ఓనర్ దగ్గర కూర్చోబెట్టడం జరుగుతుంది. మీరు ఏదైనా మాట్లాడుకోవచ్చు. అది మీకు ఇష్టం అనుకుంటే కనుక మీరు సంప్రదించండి. ప్రాపర్టీ చూపించినందుకు మేము ఎప్పుడు కూడా ₹1 కూడా తీసుకోము, ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చూపిస్తాం. ప్రాపర్టీ కొంటే మటుకు మాది 1% ఉంటుందండి. దయచేసి ఇది గమనించండి. ప్రాపర్టీ మొత్తంగా చూడమని విజ్ఞప్తి. చాలామంది ప్రాపర్టీని పూర్తిగా చూడకుండా, లేకపోతే ఎక్కడి నుంచో మెసేజ్లు చేస్తున్నారు రేట్ లేదని. అలా వద్దండి. మీరు రండి, మీకు చూపిస్తాను. ప్రాపర్టీ ఎంక్వైరీ చేయండి, చుట్టుపక్కల కనుక్కున్న తర్వాతే ప్రాపర్టీ కొనండి. దిస్ ఇస్ కళ్యాణ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.